జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం రెంట్స్ గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మన హైదరాబాద్లో రెంట్ సమస్య చాలా ఉందని, ఇక్కడే కాదు ఇది యూఎస్ఏలో కూడా నడుస్తుంది అనేది రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను నేను. అంటే అక్కడ అమెరికాలో కూడా మంచి శాలరీ, మంచి ఉద్యోగం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అద్దె దొరకాలి అంటే, అద్దె ఇల్లు దొరకాలంటే చాలా కష్టాలు పడుతున్నారంట. ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు రెంటర్స్ కోసం అని అంటే, మరి జాబ్ బాగుంది, శాలరీ బాగుంది, అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు రెంటల్ దొరకటం లేదు అంటే సార్ ఏం జరుగుతుంది అంటే? ఈ ట్రంప్ విధానాల ప్రకారంగా వీలైనంత వరకు భారతీయులు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి H1B వీసా మీద అక్కడికి వెళ్ళిన వాళ్ళు, స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు, రకరకాల వీసాల మీద వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇండియన్స్ చాలామంది ఉన్నారు. 45 లక్షల మంది భారతీయులు ఇప్పటికే అమెరికాలో ఉన్నట్టుగా మనకు రోజుగా తెలుస్తోంది. వీళ్ళు చాలామందికి గ్రీన్ కార్డు హోల్డర్స్ కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళకు శాశ్వత నివాసం వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు అక్కడ అద్దెకు ఉండాలి అంటే ముందు అద్దె ఇల్లు దొరకాలి. అమెరికాలో ఉన్న పరిస్థితి ఏమిటంటే అద్దెకు ఇల్లు కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, అక్కడ అద్దెకిచ్చే ఇళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ విపరీతంగా ఉంది, అక్కడ దానికి తగినటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అద్దెకు ఇల్లు ఇవ్వగలిగేటువంటి ఇంటి యజమానులు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా డిమాండ్లన్నీ విపరీతంగా చేసే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఇండియన్స్ మీద నమ్మకం, కొత్తగా వస్తున్న ఇండియన్స్ మీద వాళ్ళకు నమ్మకం లేదు. కారణం ఏంటంటే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోతారో, వీళ్ళు సడన్గా రెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే మళ్ళీ అదంతా కూడా లీగల్గా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికన్నా వీలైనంత వరకు ఇండియన్స్కి ఇవ్వకపోవడమే బెటర్ అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతుంది. దానికి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక అనుమానం ఏర్పడుతుందంటే ఫిల్టరింగ్ సిస్టమ్. అంటే ఇండియనే అయినట్టయితే అప్లై చేసుకుంటే, లేదు అద్దెకు ఇల్లు లేదు, మేము ఇవ్వలేము అన్నట్టుగా ఆన్సర్ వచ్చేట్టుగా తయారు చేశారు. ఈ ఫిల్టర్ను ఉపయోగిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్నిటికి అప్లై చేసినా, అంటే ఆ అద్దెకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏది ఉందో ఆ డిపార్ట్మెంట్ లోపల వీళ్ళు అప్లై చేసుకుంటే నో ఛాన్స్ అనేది ప్రతిసారి అదే ఆన్సర్ వస్తుంది. వేరే భారతీయులు కాకుండా వేరే వాడు ఎవరైనా అప్లై చేస్తే తొందరగా దొరుకుతుంది. ఒకవేళ భారతీయులకి ఏదైనా ఇల్లు ఉన్నట్టుగా తెలిసినట్టుగా వాళ్ళు ఇస్తాము అన్నా కూడా ఎన్ని కండిషన్స్ పెడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 times ఆఫ్ ది రెంట్ డిపాజిట్ చేయాలి. అంటే మన దగ్గరే 3 నెలల ఎట్లా అడిగినట్టుగానే అక్కడ కూడా 3 times ఎక్కువ అడుగుతున్నారు. మన దగ్గర ఇండియన్ కరెన్సీ అంటే చాలా మనం తక్కువ రేట్లో కాబట్టి తక్కువలో మనం చెల్లిస్తున్నాం. కానీ అమెరికన్ కరెన్సీలో 3 times ఎక్కువ అనేసరికల్లా చాలా ఎక్కువ కాస్ట్ పే చేసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 2, రెండోది ఏమవుతుందంటే క్రెడిట్ స్కోర్ వాళ్ళకి 700 పాయింట్లు కంపల్సరీగా ఉండాలని కండిషన్ పెడుతున్నారు. క్రెడిట్ స్కోర్ కూడా చూస్తున్నారు వాళ్ళు. అంటే ఆర్థికంగా వీళ్ళు స్థిరపడి ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకుంటున్నారు. మూడోది ఏమడుగుతున్నారంటే ఆల్రెడీ అమెరికాలో స్థిరపడ్డ ఎవరైనా వ్యక్తి వాళ్లకు గ్యారంటీ ఇవ్వాలి. అంటే రేపు పొద్దున వీడు రెంట్ పే చేయలేకపోతే నేను చేస్తానన్నట్టుగా గ్యారంటీ వాడి దగ్గర తీసుకుంటున్నారు. కొత్తగా వెళ్ళిన వాడికి ఎవరిస్తాడు గ్యారంటీ? కొత్తగా వెళుతున్నాడు, ఇంకెవరు ఫ్రెండ్సే కాలేదు, అక్కడ రిలేటివ్స్ ఎవరో తెలియదు పరిస్థితి. ఏది లేకుండా గబుకున ఫోన్ చేసి నాకు గ్యారంటీ ఇవ్వమంటే గ్యారంటీ ఇచ్చేవాడు అసలే మన ఇండియన్స్ భయపడతారు. గ్యారంటీ ఇవ్వాలంటే రేపు పొద్దున అనవసరంగా నేను ప్రాబ్లంలో పడతాను ఎందుకు అని వీలైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇండియన్ మెంటాలిటీ అది, సిస్టమ్ అది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అద్దెకు చాలా విపరీతమైన కష్టాలు ఏర్పడుతున్నాయి. మరి ఏం చేయాలి? వీళ్ళకి అద్దె దొరకకపోతే ఒకటి స్నేహితుల ఇళ్లలో నెలల తరబడి తిష్ట వేసే పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది టెంపరరీ షెల్టర్స్ ఉంటాయి కొన్ని, దాంట్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మూడోది ఒక్కొక్క రూమ్ లోపల 10 మంది 15 మంది కూడా కుక్కి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఎక్కువ మంది కుక్కేస్తున్నారు. ఆ మధ్య మనకు వీడియోలు వచ్చాయి, ఒకటే రూమ్లో 10 మంది 12 మంది దాకా కూడా ఉన్నట్టుగా వచ్చాయి. అంటే మన దగ్గర హాస్టల్స్లో కుట్టేసినట్టుగానే అక్కడ కుక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమెరికాలో మనం ఇట్లాంటివన్నీ ఊహించిన ఆలోచనలు అంటూ మన ఇండియన్సే నయమేమో అనిపించే పరిస్థితులు కొన్ని ఏర్పడుతున్నాయి. ఇన్ని బాధలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇండియన్స్ను వీలైనంత వరకు అమెరికాకు రానివ్వకుండా ఉండాలని. ఎందుకంటే అమెరికాలో ఇల్లు అద్దెకిచ్చే వాళ్ళు ఎక్కువగా ఇండియన్స్ పెద్దగా ఉండరు. ఇండియన్స్ అయితే మన ఇండియన్సే కావాలని కోరుకుంటారు, అమెరికన్స్ కన్నా ఇండియనే కావాలని కోరుకుంటారు. కానీ మనకు ఇండియన్స్ కన్నా అక్కడ అమెరికన్సే, ఎందుకంటే మనది 45 లక్షల మంది అంటే వాళ్ళు 40 కోట్ల మంది, అంటే అంత పెద్ద జనాభా లోపల మనకు చాలా చిన్న జనాభా. కాబట్టి వాళ్ళు ఓనర్స్గా ఉన్నారు. కాబట్టి ట్రంప్ ఎట్లాగైతే ఇండియన్స్ని వీలైనంత వరకు ఇండియన్స్ని ప్లస్ ఎక్కువగా వలస వచ్చే వాళ్ళని దూరంగా ఉంచాలనుకుంటున్నాడో అదే సేమ్ విధానాన్ని అక్కడ ఇల్లు అద్దెకిచ్చే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారేమో అనేది ఒక అనుమానం కలుగుతుంది. దానివల్లనే అద్దెకు దొరకడం లేదేమో అని పరిస్థితి ఏర్పడుతుంది. మరి నిజంగా
అమెరికన్ గవర్నమెంట్ ఏం చేయాలి, వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి. ఒకసారి నువ్వు వీసా మంజూరు చేసావంటే, ఒకసారి వాడు అమెరికాలోకి అడుగు పెట్టాడంటే వాడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాడు. మరి ఉండడానికి వసతి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అందే లెక్క ప్రకారంగా. మరి దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే బయట నుంచి ఎవరు రాని పరిస్థితి ఏర్పడుతుంది. బయట నుంచి ఎవరు రాలేని పరిస్థితి ఏర్పడితే రేపు భవిష్యత్తు లోపల అమెరికా చాలా దెబ్బతింటుంది. ఇక్కడ అమెరికా ఇవాళ ఇంత ఈ స్థాయిలో ఉంది అంటే ముఖ్యంగా బయటి దేశాల నుంచి వచ్చినట్టు వలసవాదులు ఎవరున్నారో వాళ్ళ మేధస్సునంతా ఉపయోగించి ప్రతి డిపార్ట్మెంట్ లోపల దాన్ని గొప్పగా తయారు చేస్తారు. ఇవాళ మీరు ఏ పెద్ద కంపెనీ తీసుకున్నా కూడా దానికి సీఈఓ ఎవరు ఉంటారంటే ఇండియనే ఉంటాడు. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ సీఈఓ మనవాళ్ళే ఉన్నారు. అంటే సీఈఓ స్థాయికి చేరుతున్నారంటే వాళ్ళ మేధస్సు అంతా కూడా కంపెనీకి ఇచ్చినట్టే కదా, ఏళ్ల తరబడి వాళ్ళకి సర్వీస్ చేసినట్టే కదా, ఆ కంపెనీని ఆ స్థాయికి తీసుకొచ్చినట్టే కదా, కోట్లాది రూపాయలు అమెరికాకి ఇచ్చినట్టే కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల లోపల ఇంకా ఎక్కువ కాలం ఈ రకంగా ఇల్లు దొరకకుండా ఇండియన్స్ని ఇబ్బంది పెట్టినట్టయితే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఈ బాధలన్నీ పడేదానికన్నా అసలు అమెరికాకు పోకుండా ఉంటే బెటర్ నిర్ణయానికి ప్రజలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందేమని కూడా అనిపిస్తోంది. థ్యాంక్ యూ.